ఈ 5 ఏళ్ళు ఎట్లుండయో ఒకటేలాగా అట్లా దళితులు ఒక్కటే మాట మీద ఉండనే ఉండరు. కానీ పూర్వము దళితులు అందరూ ఒక్కటే మాట మీద ఉంటుండే. ఎల్లమ్మ చరిత్ర, ఎల్లమ్మ జాతర, పోచమ్మ జాతర, అందరూ ఈ సనాతన కల్చర్ని ఫాలో అవుతుండే. హనుమాన్ జాతరలు అట్లా ఫాలో అవుతుండే. కానీ ఈరోజు ఎవడో వస్తాడు రావణాసురు వారసుడు అనగానే అది నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇంకోడు వస్తాడు మనం బుద్ధుడు వారసులం అంటాడు, అది నెత్తి మీద పెట్టుకుంటారు. ఇంకోరు అంబేద్కర్ వారసులం అంటారు, ఇంకోరు వచ్చి బాబు జగ్జీవన్ రామ్ వారసులం అంటారు, ఇంకోరు అంబేద్కరిస్ట్ అంటారు, మనం అది నెత్తి మీద పెట్టుకుంటాము. ఇంకోరు వచ్చేసి మనము క్రైస్తవులుగా ఉండాలి, మనం గుళ్ళోకలు ధర్మేశ్వరు అంటే మనం యేసు మతం తీసుకొని దానికి కుక్కలాగా పనిచేస్తాము. ఇంకోటి వచ్చేసి ఇంకోడు బుద్ధిజం అంటాడు, అసలు ఏ దేవుడు ముందు పుట్టలేడు, బుద్ధుడే పుట్టిన ముందు అంటాడు. ఇంకో రాముని తిడతాడు, కృష్ణుని తిడతాడు, ఇంకో నాస్తికుడు అంటాడు. ఇవన్నీ ఇంకోళ్ళు జాంబవంతుడు అంటారు, ఒకరు అరుంధతి మాత వారసులం అంటారు. ఇట్లా రకరకాల కాన్సెప్ట్లు పెట్టి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ దయచేసి సనాతన ధర్మం ముందు ఏదంటే మన కల్చర్ ఇచ్చిందే ఈ హిందూ సంస్కృతి సాంప్రదాయం, కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం రక్షించాలి. నమస్కారం.